భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభమవుతున్న వేళ ముఖ్యమైన రోడ్లను కనెక్ట్ చేసినట్లు బీఎంఆర్డీఏ కమిషనర్ తేజ్ భరత్ తెలిపారు. విమానాశ్రయానికి వెళ్లే వారికి సులువుగా అర్థమయ్యేలా రోడ్లపై సైన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. విశాఖలో 5 చోట్ల ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ లాంచ్లు అందుబాటులోకి తెస్తున్నట్లు వెల్లడించారు. సిటీలో ఏ ప్రాంతం నుంచి ఏ మార్గంలో వెళ్తే ట్రాఫిక్ తక్కువ ఉంటుందో తెలియజేసేలా గూగుల్తో కలిసి ప్రత్యేకమైన రూట్ మ్యాప్ రెడీ చేస్తున్నట్లు తేజ్ భరత్ చెప్పారు. విశాఖపట్నం జిల్లా భోగాపురంకి ప్రిపేర్డ్ గా ఎలా ఉంది అనేది తెలియజేయడం కోసం మనకి రోడ్ కనెక్టివిటీ గురించి మనం ఏవైతే ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రోడ్స్ సిటీలో ఉన్నాయో, విశాఖపట్నం నగరంలో ఉన్నాయో అవి, అలాగే 15 ప్రయారిటీ రోడ్లు, I&I డిపార్ట్మెంట్, అలాగే జిఎంఆర్, అలాగే గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో స్పెషల్ సిఎస్ R&D గారు వీరందరూ కూడా ఐడెంటిఫై చేసిన 15 ప్రయారిటీ రోడ్లు ఏమిటి, అలాగే కోస్టల్ కారిడార్ కి సంబంధించి ట్రాఫిక్ అడ్వైజరీస్, అంటే ఇప్పుడు సిటీలో నగరంలో ట్రావెల్ చేసే వాళ్ళు జీవీఎంసీలో 10 జోన్స్ ఉన్నాయి. ఏ జోన్ ప్రజలు ఎలా వెళ్తే ఫాస్ట్ గా ఎయిర్పోర్ట్కి వెళ్ళొచ్చు అనే అడ్వైజరీస్ కూడా తయారు చేయడం జరిగింది. ఎగ్జిస్టింగ్ రోడ్స్ రిపేర్స్, అలాగే వాటి యొక్క సైనేజెస్ కూడా ముందుకు తీసుకుని వెళ్తున్నాం. ఒక నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ లో అన్ని చోట్ల కూడా సిటీ రోడ్స్ లో అలాగే ఎన్హెచ్ రోడ్స్ లో కూడా సైనేజెస్ పెట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అలాగే సిటీ నుంచి డైరెక్ట్ గా భోగాపురం వెళ్లే వాళ్ళ కోసం ఏరో ఎక్స్ప్రెస్ అనేది ఆర్టీసీ వారితో కనెక్ట్ అయ్యి ఆర్టీసీ బస్ కనెక్టివిటీ కానివ్వండి, అలాగే కొన్ని చోట్ల ఒక 5 ప్రదేశాల్లో ఎయిర్పోర్ట్ లాంజెస్ కూడా మనం ప్రపోజ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా జిఎంఆర్ వారు జీవీఎంసీ సహాయంతో తయారు చేస్తున్న లాంజెస్ కూడా రీసెంట్ గా అప్రూవల్ ఇచ్చారు. అవి కూడా త్వరలో రెడీ అవ్వబోతున్నాయి. ఈ 28 రోడ్లలో కొన్ని రోడ్లని మనం డెవలప్మెంట్ కి, అంటే దాని యొక్క విడ్త్ ఎక్స్పాన్షన్ కి తీసుకోవడం జరిగింది. సో ఈ 237 కిలోమీటర్ల రోడ్ నెట్వర్క్ అనేది సిటీ ప్రజల కోసం అందుబాటులో ఉందని తెలియజేస్తున్నాం.